నిజామాబాద్ ప్రజలందరికీ నమస్సుమాంజలీలు. ఈరోజు మనము ఇక్కడ పల్స్ పోలియో, రేపు జరగబోయే పోలియో ఆదివారం గురించి సంభాషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ మరి ఒక్కసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనము పోలియో ఏదైతే ఉందో ఇది ప్రజల్లో ముఖ్యంగా అంగవైకల్యం కలిగించే ఒక వ్యాధి. దీనిని మనం భారతదేశం నుంచి 2011లోనే ఎలిమినేట్ అంటే నివారించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో మనకి పోలియో కేసెస్ ఎక్కడ కూడా నమోదు కావడం లేదు. కానీ మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఒక విడత పల్స్ పోలియోగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము 1995లో పల్స్ పోలియో కార్యక్రమంగా చేస్తూ ఒక 10-15 సంవత్సరాల వరకు మొత్తం దేశవ్యాప్తంగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో 2 విడతలుగా చేసేది. ఈ మధ్యలో కూడా మనకు పోలియో రహితమైనా కూడా ఈ యొక్క పోలియో 2 చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఈ 2 చుక్కల్ని ప్రతి సంవత్సరం వేయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మన యొక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను ఇక్కడ కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి సో అక్కడి నుండి మన దేశానికి కూడా రావడానికి ఎంతో టైం పట్టదు. కాబట్టి దీన్ని అదుపులో ఉంచడానికి ఈ యొక్క 2 చుక్కల్ని మనము ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాము. ఇది కాకుండా మనకి రొటీన్ ఇమ్యునైజేషన్లో ఈ యొక్క పోలియో చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డకు 6 వారాలకి, 10 వారాలకి, అలాగే 14 వారాలకు మరియు 9 మంత్స్కి కూడా ఈ యొక్క డ్రాప్స్ని మనము వేసి పిల్లల్ని పోలియో రాకుండా కాపాడుచూ ఉన్నాము. అందులో భాగంగా రేపు 28 జూన్ ఆదివారము పోలియో ఆదివారంగా డిక్లేర్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉదయము 7 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని బూత్లో పిల్లలందరికీ, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ కూడా 2 చుక్కలు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీ యొక్క ఊర్లో ఉన్న ఏర్పాటు చేయబడిన బూతులలో వెళ్ళి యొక్క 2 చుక్కలను వేయించుకోండి. ఒకవేళ ఏదైనా జ్వరం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ, ఏదైనా ప్రయాణాలలో ఉంటే వారికి 29, 30వ తారీఖు నాడు 2 రోజులు మనకు ఇంటింటికి వచ్చి ఆరోగ్య సిబ్బంది మీకు వ్యాక్సిన్ ఇచ్చారా లేదా చూసి ఈ యొక్క చుక్కల్ని వేసి కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. బూత్లో మీకు 2 చుక్కలు వేయగానే పాప యొక్క, బాబు యొక్క చిటికన వేలికి, ఎడమ చిటికన వేలికి మార్కింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది చుక్కలు వేశారు అని తెలియడానికి. ఒకవేళ ఒకరోజు ముందు అంటే ఈరోజు రొటీన్ ఇమ్యునైజేషన్ జరుగుతూ ఉంది, ఈరోజు చుక్కలు వేసినా కూడా రేపు కూడా మళ్ళీ 2 చుక్కలు వేయించుకోవడానికి మనకి అవకాశం ఉంది. అయితే మనం జిల్లాలో మొత్తం 1007 బూతులుగా ఏర్పాటు చేశాము. అన్ని బూతులలో మనం ఈపాటికే ఏర్పాట్లు చేసి ఉన్నాము. అక్కడ ఏ విధంగా చుక్కలు వేయాలి, అక్కడ 4 ఆరోగ్య కార్యకర్తలు లేదంటే వాలంటీర్స్ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి మొత్తం 37 మొబైల్ టీమ్స్ని కూడా పెట్టాము. అలాగే 37 ట్రాన్సిట్ టీమ్స్ పెట్టాము. మరియు జిల్లాలో హై రిస్క్ ఏరియాస్గా 129 కేంద్రాలని మనం గుర్తించడం జరిగింది. ఈ హై రిస్క్ ఏరియాస్ ఏమిటి అని అంటే సాధారణంగా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది ఉంటా ఉంటుంది. మైగ్రేషన్, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు వెళ్తూ బ్రతికే వాళ్ళు, తర్వాత డైలీకి దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మైగ్రెంట్స్ అంటూ ఉంటాం మనము. వీరి కోసము ఎక్కడెక్కడైతే ఇటుక బట్టిళ్లలో, తర్వాత భవన నిర్మాణాలలో, అలాగే కొంతమంది చేపలు పట్టే ఏరియాస్లో, కొంతమంది ఇలా అక్కడక్కడ స్లమ్స్లలో ఉండిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అట్లా 129 కేంద్రాలని కూడా గుర్తించి ఆ ఏరియాస్లో కూడా మనం ఈ యొక్క 2 పోలియో చుక్కల్ని వేయడము జరుగుతుంది. దీనివల్ల ఒక నిండు జీవితాన్ని మనము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి కంపల్సరీగా రేపందరూ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము.
అలాగే ఈ చుక్కలు వేయడం ద్వారా మనము పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలకు ఇస్తూ ఉన్నాము. ఎలాంటి దాదాపుగా అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు నోటీస్ చేయడం జరగలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే స్పందించడానికి ఎక్కడికక్కడ ర్యాపిడ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 99% కాకుండా 100% ఎలాంటి ఇబ్బందులు రావు. ఉంటే కూడా ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా వైద్య శాఖ అధికారి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు విస్తృతంగా ట్రైనింగ్స్ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని పోలియో రాకుండా ఉండడానికి మనము కార్యోన్ముఖులు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయించా ఉన్నాను. హౌస్ టు హౌస్ యాక్టివిటీ కింద 29 జూన్ సోమవారం, 30 జూన్ మంగళవారం రోజు 2 రోజులు ఆరోగ్య శాఖ సిబ్బంది అలాగే వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారిని గుర్తించి ఏ ఇంటికైతే పిల్లలందరూ కవర్ అవుతారో దాన్ని పీగా మార్కు చేసి, ఏ ఇంట్లో అయితే ఒకవేళ చుక్కలు పడకుండా పిల్లలు ఉంటారో 0 to 5 దాన్ని ఎక్స్గా మార్క్ చేసి ఈ ఎక్స్ హౌజెస్ అన్నిటిని కూడా మళ్ళీ ఇంట్లో 2 చుక్కలు వేసిన తర్వాత పీగా మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అలాగే మన యొక్క యాక్టివ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా మత పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ కార్యక్రమాన్ని మనకి ప్రోత్సహిస్తూ ప్రజలందరినీ ఎంకరేజ్ చేసి ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా మీ యొక్క సహకారం అందించాల్సిందిగా చెప్తా ఉన్నాము. అందులో భాగంగా దాదాపుగా మనమంతా ఒక 107 సూపర్వైజర్లు అలాగే 4277 మంది టీమ్ మెంబర్స్ని, 428 మంది ఏఎన్ఎంస్ని అలాగే 1112 మంది ఆశాలను అలాగే మన యొక్క ఎన్జిఓస్ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, యూత్, మెప్మా అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి లయన్స్ క్లబ్స్ కానీ రోటరీ క్లబ్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఒక దీక్షగా తీసుకొని ఈ యొక్క పల్స్ పోలియో విజయవంతమయ్యేటట్టు అందరూ కూడా కృషి చేస్తే తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అలాగే వైద్య శాఖ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీరు ఇన్వాల్వ్ అయితేనే ఏ కార్యక్రమైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ యొక్క పిల్లల్ని సకాలంలో తెచ్చి 2 చుక్కలు వేయించి మన పిల్లలకు అంగవైకల్యము పోలియో రాకుండా చూడాలనేసి ప్రజలందరికీ వినమ్రంగా మనవి చేయుచున్నాం. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఒక జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే మనము అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం, పోలియోను అంతం చేద్దామనేసి. ధన్యవాదాలు.